గీత రాజా నేను చూశాడు. గీత రాజా ఇంటే వస్తున్నాడు. విషయకుంట్లా ఈ జీప్ మీదేనా? ఎంత బాగా పాడాడు. ఏ గంధర్వకాంతలో తప్ప మానవ మాతలు ఎవరూ ఇంత అద్భుతంగా పాడతారని నేను అనుకోలేదు. ఏ దేవకన్యో దివి నుంచి భూచి దిగొచ్చిందనుకున్నాను. ఇప్పుడేమంటారు? మీరు ఆ దేవకన్యల నుంచి ఉన్నారంటారు. నేను అదృష్టవంతుని. అందుకనే దేవకన్యలా మీరు నాకు కనిపించారు. పాడి పాడి చాలా దూరం వచ్చాను. తిరిగి వెళ్ళటం కష్టం. కొంచెం మీ జీప్లో డ్రాప్ చేస్తారా? ఏమిస్తారు? ఏం కావాలి? మనసు. ఇలా కాదు, ముందుకు చూడండి. పరిచయం లేని దారిని మనిషిని అంతగా నమ్మటం మంచిది కాదు. నా హృదయం ఎప్పుడో నమ్మింది. ఇంత తొందరలోనే? అయితే ఆపండి. హలో 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 మిస్ మిమ్మల్ని. మీరు ఎక్కడుంటున్నారు? హృదయంలో. అరే తమాషాగా ఉంది. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం? మీరెప్పుడు తలుచుకుంటే అప్పుడే. అదే అదే మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడమా అని. మీరు తలుచుకున్నప్పుడు. అనార్కలి ఏంటమ్మా ఇది? ముద్దుగా 3 అడుగులు వేయకూడదు అంటే ఆడవాళ్ళు నా మొహం చూస్తే 4 అడుగులు వేయడం, 4 మాటలు మాట్లాడరు. నాకు అర్థంటే అంటే పచ్చిపులుసు వెంకటలక్ష్మి డేమో డేమో. నీ గుర్రాన్ని బాడికిస్తావా? నా గుర్రాన్న నీలాంటి అందమైన అమ్మాయిలు అడిగితే బాడీ ఏమిటి ఫ్రీగా ఇచ్చేస్తాను. తీసుకో. ఫూల్. పూలా? ఇంకో మాట అండి. ఫూల్, ఇడియట్, బ్రూట్. వెరీ గుడ్. ఫూల్, ఇడియట్. యు కేమ్ టు మై పాయింట్. ఎక్కువ ఎక్కన్నాను. తప్ప? తప్పే. నిజంగా చెప్పండి. తప్ప? తప్పు కాదు. అయితే ఎక్కండి. ఎక్కనా? ఎక్కండి. పట్టుకోండి. పట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, ఆడపుట్టి బోనస్తుంది కాదు, మీరు ఎక్కితేనే పరిగెడుతోంది. అయ్యో వెరీ గుడ్. రాజ్య, నా రాజ్య, నీ ఫ్రెండ్ హ్యామ్ గాడు ఓ దెబ్బటాం. కానీ నేను మాత్రం ఎప్పుడు లేనంత ఆనందంగా ఉన్నాను. ఓహో, ఈ రాజా వారికి ఒక రాణి వారు దొరుకుంటారు కదా? ఎవర పిల్ల? ఎవరు? ఎవరైతే రాణి, నా అందాల రాణి. అంటే పిల్ల పిటపిటలాడుతూ ఎర్రగా బుర్రగా కుర్రగా ఉంటుందన్నమాట. కుర్రతరమైన రాణి ముందు తల వంచాలి. అయితే తీసిందనమాట దెబ్బ బొగ్గ మీద, మెడ మీద, హృదయంలో. ఉదయంలోనా? అయితే పడ్డామన్నమాట బొట్లో. అంటే నిజమే, నా జీపు కూడా ఎక్కింది. ఏంటి? జీప్ ఎక్కిందా? అవునులే, ఈవేళ జీప్ ఎక్కుతుంది, రేపు ప్రేమగా హృదయం మీద కూర్చుంటుంది, ఎల్లుండి భార్యగా నెత్తి మీద కూర్చుంటుంది. అంతే, ఈ ఆడవాళ్ళందరూ అంతే. అది కాదురా, ఆ అమ్మాయి అలాంటిది కాదు. మరి ఎలాంటిది? చూపించు. అది చూపించాలి. చూపించాలి. రాజా, ఇక్కడ కొండలు, తేయాకు చెట్లు, ఈ బ్రిడ్జీలు తప్ప ఏం కనపట్టలేదు. అసలు ఆ పిల్లని ఎక్కడైనా వదిలింది?
ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళానురా. దేవకన్యలు మనకు కనిపించరు. ఎగిరిపోతున్నా, మాయమైపోతున్నా. అయితే నా కళ్ళతో నేను ఎదుగుతాను. ఎక్కడా అమ్మో, జరగకపోయే ఎక్కంతండ్రు. రాజా రాజా, అది దేవకన్య కాదు, దెయ్యం, కొండ దెయ్యం. కాళ్ళు గీళ్ళు తోసేస్తుంది. అద్దు అటు చూడు. రాజా రాజా, అది దేవకన్యో దెయ్యమో తెలియకుండా పోతున్నావు. తర్వాత చిక్కుల్లో పడిపోతావు. నేను ఒక్కనే ఇక్కడ ఉండిపోతున్నా. అసలే నా కాస్ట్రేమి కూడా తెలియదు. అయ్యో అయ్యో. ఏమిటలా ఆయాసపడుతున్నారు? మీకోసం చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా కోసమా? అవును, మీకోసమే. ఇప్పటి వరకు కొండలు కోనలు అన్నీ గాలి. నా కోసం కొండలు వెతికారా? అయితే ఉన్నానా? నీవు లేకపోవచ్చు, కానీ ఉన్నట్లే కనిపిస్తాను. అంటే మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. నా కళ్ళు మోసం చేయదు, కానీ నా మనసు మాత్రం మోసం చేయదు. అవును, మీ మనసుకు ఆశ ఎక్కువ, మీకు భయం ఎక్కువ. భయం కాదు, భక్తి. గీత, మనం ఇంత తొందరలోనే కలుసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడు. మెరుపు మెరిసేటప్పుడు ఆలోచించుకునేంత అవకాశం కూడా ఇవ్వదు. మబ్బులు ఆ మెరుపుకు అడ్డంగా వస్తే చీల్చుకుని మరీ బయటకు వస్తుంది. అయితే మీరు కూడా మెరుపులా రమ్మంటారా? అబ్బబ్బే, మీరు సాయంకాలం అలా షికారుకు వస్తానంటే మీకు ఇష్టమైతేనే. ఆలోచిస్తాను. పడిందా? వెరీ గుడ్ గీత. చేప పడగానే ఎరను వదిలించేయాలి. చూడమ్మా, రాజా నీ కోసం కళ్ళు కాయలు కాచినట్టు ఎదురు చూడాలి. అనుకున్నంత తేలిక కాదని తెలుసుకోవాలి. ఏంటి రాజా, ఊరికెలా దిగాలని కూర్చుంటావు? దేవకన్యలు మనుషుల మీద మనస్సు పడ్డారంటే వదిలిపెట్ట తెలుసా? వెతికి వెంటాడి వేటాడి ఎక్కడున్నా సరే నేను పట్టుకుంటాను. అంటే జ్ఞాపకం ఉంచుకో. అవి అక్కడ చూడు. నాన్న త్వరగా రానా? ఏమ్మా నానా, రాజా చూసావా? నన్ను చూసి దూరంగా పారిపోతున్నాడు. ఇందులో ఏదో మోసం ఉంది నాన్న. ఇక మనం తలలు పట్టుకు ఆడవలసిందే. ఏడిపించడం కానీ ఏమంటే ఈ జన్మలో లేదు. రాజు ఎక్కడికి పోతాడు చూపిస్తాను కదా. తడక రామని చెప్తాను. పోనీ పోనీ, వస్తున్నారు. బాబు రాజా, పోనీ పోనీ. ఆగు బాబు, అమ్మాయి నీతో రావడం సరదా పడుతోంది. బాబు బాబు, నెమ్మది 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 బాబు, నెమ్మది. స్పీడ్ తగ్గించండి బాబు, స్పీడ్ తగ్గించండి. కొని బాబు, కొని 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 ఆ దగ్గరికి అది అది అలాగా 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 ఆగండి ఆగండి బాబు, ఆగండి. అమ్మాయి రెడీయా రెడీయా? బాబు రాజా, అవతలకి కొని కొని. ఇంజిన్ గడిపోయింది బాబు. సత్యాను నాయన, ఇంజిన్ గడిపోయిందా? అయ్యో కర్మ కర్మ. అమ్మాయి అయిపోయింది, అంతా అయిపోయింది. ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఆఫీస్ పనులు చేసిన వాళ్ళందరికీ కూడా ఇదే శిక్ష. నమస్కారం అండి. నమస్కారం. ఆ రోజు మిమ్మల్ని నా గుర్రం ఎక్కినప్పుడు చూశారండి. ఈ రోజు బోట్ ఎక్కినప్పుడు చూసానండి. ఆ రోజు మర్చిపోయానండి. మీ పేరేం పేరు, మీ దేవుడు, మీకు అమ్మ నాన్న ఉన్నారా? లేకపోతే మిమ్మల్ని నేను ప్రేమించాలనుకుంటున్నానండి. మీరెవరు? అదే నా పేరు హేమ్. నాకేం తెలియదు. అది కాదండి, హేమ్ అంటే పచ్చిపుట్టు వెంకటలక్ష్మి హేమ్. పెద్ద సావుకారు జగన్ గారు లేరండి, వారి అబ్బాయి గారు రాజా గారు లేరండి, వారి గుర్రం గారు లేరండి. ఆ గుర్రం గారికి తోడుకున్నాను అనుకోండి. మనం మీరు ఎక్కారు. ఆ గుర్రం గారికి యజమాని రావాలండి. యజమాని అండి. మీరు నన్ను ప్రేమిస్తే ఆ గుర్రం మీకు ఇచ్చేసారండి. అంటే గుర్రం కోసం మిమ్మల్ని ప్రేమించాలా? దానికోసం ఎందుకండి, మిమ్మల్ని నేను నన్ను ప్రేమిస్తండి, మీకు నేను యజమాని అయిపోతానండి. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఆలోచించాలి. ఎంతకాలం? 10 years. అలాగే 10 years. ఏమండి, నేను అప్పుడు ముఖాన్ని అయిపోతానండి. ఏమండి, నేను నన్ను ప్రేమిస్తానండి, లేకపోతే ఎన్నో ముందుకు తెచ్చిపోతానండి. అలా జరగండి. ఏమండి జరగండి. ఏమండి, ఆడవారంటే అండి మీరే మంచి ఆడవారండి. ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించలేదండి. అంతే అండి. పోతానండి.
నిన్న సాయంకాలం నీకోసం ఎంతసేపు కాసుకున్నాను. ఇక్కడే చుక్కలు మెరిచాయి, వెన్నెల వెలుగులు కురిసింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారింది. నేను అలాగే డాక్టర్. ఎవరి కోసం? అరే, నా ఒళ్ళు వలసింది. అబ్బా, ఆశ. నా మనసు తలచి హృదయం వలచే వరకు ఆగాలి. నేనంతకాలం ఆగలేను. ఇంత అంత నిలిచే సమస్యను అంత తేలిగ్గా తేల్చడమే. అయితే రాజా, అందరూ దాన్ని ఆశించడంలోనే అందం, పొంచి పొంచి పట్టుకోవటంలోనే ఆనందం. రాజులకు మహారాజులకు కూడా ఆడదాని చిరునవ్వు అంత తేలిగ్గా అందలేదు. అంకుల్, హలో గీత, కమాన్ కమాన్. ఈయన రాజా అని. హౌ డు యు డు? గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్. మీది ఈ ప్రాంతం ఏమిటి? కాదండి, ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. ఐ సీ. ఈ ప్రదేశాలంటే మీకు అంత ఇష్టం అన్నమాట. అబ్బే, అదేం కాదండి, ప్రపంచం అంతా చుట్టాలని కానీ కానీ మా నాన్నగారికి నేనంటే ప్రాణం. ఒక్క క్షణం ఊళ్ళో లేకపోతే ఆయన తల్లిపోతారు. అందుకని నాకు ఇష్టం లేకపోయినా ఆయనకి దగ్గరలో ఉండాలని ఈ ప్రాంతం వస్తూ పోతూ ఉంటాను. అయితే ఈ ప్రదేశం మీకు ఇష్టం లేదనమాట? అబ్బే, ఈసారి మాత్రం అలా కాదండి, చాలా అందంగా ఆనందంగా ఉంది. ఈసారి మాత్రం ఎందుకని? ఏదైనా ప్రత్యేకత కనిపించిందా? అర్జెంటుగా పనుంది, వెళ్ళొస్తాను. నమస్తే. నమస్తే. కుర్రవాడు మంచివాడి, కానీ శేఖరం కోసం ఇతన్ని భూమిలో పెట్టవలసి వస్తుంది. వాళ్ళ నాన్న ఒకప్పుడు నాకు ప్రాణ స్నేహితుడమ్మా. వాడి కోసం నేను జైలుకు వెళ్ళాను. జైలా? అవునమ్మా. 20 సంవత్సరాల క్రితం నేను శేఖరం ఒక వ్యాపారంలో భాగస్థం. ఒకనాడు మా ఓడ రంగును రేవుకొచ్చింది. మనం ప్రమాదంలో పడ్డాం. పోలీసు బోటు మనం వెంటాడుస్తుంది. అయితే సరుకంత సముద్రంలో పడక ఇంతకాలం మనం కష్టపడి సంపాదించమంతా సముద్రం పై చేస్తాం. మనం మన కష్టం దక్కేటట్టుగా వేరే ఉపాయం ఏదైనా ఆలోచించాం. లేకపోతే మన రంగుని జైల్లోనూ మన భార్యాబిడ్డల భారతదేశంలోనూ వేరు వేరు చావుంటాం. అయితే మనలో ఒకరు సరుకుతో పాటు తప్పించుకు పారిపోవాలి. కానీ సుందరం, మా పినతండ్రి ఆస్తికి నేనే వారసును. నేను వెళ్ళకపోతే అది పోతుంది. కాబట్టి నేనే వెళ్తాను. కానీ నా కోసం నేను జైలుకు వెళ్ళమనడానికి నోటు రావడం లేదు. ఇట్స్ ఆల్ రైట్ శేఖరం. పోలీసులకు నేనే దొరికిపోతాను, నువ్వే తప్పించు. థ్యాంక్ యూ. కానీ ఒక విషయం, నా భార్య బిడ్డల సంరక్షణ భారం మాత్రం నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. వాళ్ళకే లోటు రాను. నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడతాను. అలా శేఖరాన్ని తప్పించి నేను జైలుకు వెళ్ళి చాలా కాలం శిక్ష అనుభవించి మన దేశం తిరిగి వచ్చాను. రాగానే సరాసరి శేఖరం ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్తున్నాను. నాకు కావాల్సింది ఈ కథలుగా ఉండి మొత్తం రేపి బాడీకి చెల్లించాలి. లేకపోతే శేఖరం, బర్మానికి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే ప్లేన్ దిగి సరాసరి ఇక్కడికి వస్తున్నా. వెరీ గుడ్. బ్రహ్మాండంగా కట్టించావు బంగ్లా. చాలా సంతోషం సుందరం, నువ్వు తిరిగి వచ్చావు. అదే నాకు 10,000. నేను కాస్త బిజీగా ఉన్నాను, కాసేపు అలా బయటకు వచ్చారే. తర్వాత మాట్లాడుకుందాం. నా భార్య వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెప్తాగా, నిదానంగా చెప్తాను. నువ్వు అలా బయటకు వచ్చావు, ఈ విషయం ఫినిష్ చేసి వచ్చేస్తాను. అదేమిటి శేఖరం, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పడానికి? చోటు చెప్పు, ముందు అక్కడికి వెళ్ళాలి. ఆల్ రైట్. నువ్వు ఇంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ సంగతి నాకు తెలియదు. తెలీదా? అవును సుందరం, వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో వెతకడానికి నాకు తిరిగేది తీరిక లేదా? నీకు బదులుగా నేను జైలుకి వెళ్ళి అష్ట కష్టాలు పడితే ఈ 18 సంవత్సరాల్లో నా భార్య బిడ్డలు ఎక్కడున్నారో కూడా తెలుసుకోవడానికి నీకు తిరిగి లేకపోయిందా? నిజం సుందరం, ఎన్ని వ్యాపారాలు ఎన్ని వ్యవహారాలు. నీచుడా! ముష్టి సంపాదన కోసం స్నేహితుడికి ఇచ్చిన మాటని మర్చిపోతావా? నువ్వు ద్రోహివి, కృతజ్ఞుడివి. సరే, అనవసరంగా మాట్లాడకు. నువ్వే వచ్చావుగా, పోయి వెతుక్కో. కావాలంటే ఖర్చుల కోసం 500 ఉంచుకో. శేఖర్, ఈ ముష్టి 500తో నీ కోసం పోగొట్టుకున్న నా జీవితం, నా భార్య బిడ్డలు తిరిగి రాదు.
బాగా గుర్తుంచుకో. ఈ రోజు అదమ్మా జరిగింది. శేఖరం నా పట్లలా ప్రవర్తిస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఆల్ రైట్ గీత, నా జీవితం సర్వనాశనమైనా సరే శేఖరం పైన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతే.